నమస్తే అండి అందరికీ. ఇక ఈరోజు మన కిచెన్లోని మా రాజుల స్పెషల్ అయిన సాటర్డే నైట్ డిన్నర్లోకి తయారు చేసుకునే ఈ రాజుల స్పెషల్ ఉప్పిండి చూపించబోతున్నానండి. ఇది చాలా రిక్వెస్టెడ్ వీడియో అండి. చాలామంది అడుగుతున్నారు. చేసుకోవడం చాలా సులభమండి. దీని రుచి మాత్రం అమోఘంగా ఉంటుంది. దీనికోసం మీ దగ్గర ఇత్తడి గిన్నె ఉంటే పెట్టుకోండి. ఇత్తడి గిన్నెలో చేసుకుంటేనే దీని రుచి చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. లేకపోతే నార్మల్ గిన్నె పెట్టుకొని ఆయిల్ మాత్రం కొంచెం ఎక్కువ పడుతుందండి. 4-5 స్పూన్లు ఆయిల్ వేసుకోండి. 1/2 కేజీ బియ్యం కొలతకు చెప్తున్నాను నేను. 4-5 స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ మరిగిన తర్వాత మనం చిన్న సైజు ఉల్లిపాయలు 6-8 వరకు తీసుకొని ఉల్లిపాయలని మంటను మీడియంలో పెట్టుకొని చక్కగా వేయించుకొని తీసి వేరే ప్లేట్లో పెట్టుకోవాలి. అలా తర్వాత మీడియం సైజువి బంగాళదుంపలు 3-4 తీసుకోవాలండి. తీసుకొని ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వీటిని కూడా మంటని మీడియంలో పెట్టుకొని చక్కగా కంటిన్యూస్గా కలుపుకుంటూ వేయించుకోవాలి. అలా హైలో పెట్టామనుకోండి పైన వేగిపోయి లోపల పచ్చి ఉండిపోయి తినేటప్పుడు రుచిగా ఉండదు. ఇలా లాస్ట్లో ఇంక తీసేసుకుంటాం అనగా ఒక క్యారెట్ ఇలా కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని క్యారెట్ కూడా దాంట్లో వేసుకొని ఆ బంగాళదుంపలతో పాటు క్యారెట్ కూడా 1 నిమిషం వేయించుకొని తీసేసుకోవాలి. వీటన్నిటిని కూడా పక్కన పెట్టుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా చేసుకోవడానికి ముందే 1/2 కేజీ సోనా మసూరి రైస్ని కడిగేసి శుభ్రంగా 2-3 సార్లు వాష్ చేసుకొని ఆరబెట్టేసుకోవాలండి. తడి లేకుండా ఆరబెట్టుకోవాలన్నమాట. ఓకేనండి. అలా ఆరబెట్టుకొని బియ్యాన్ని పక్కన రెడీగా ఉంచుకోవాలి. మీకు లెంతీ అయిపోద్దని నేను అలా చూపించలేదు. మీరు ప్రాసెస్కి ముందే బియ్యాన్ని కడిగేసి క్లాత్ మీద ఆరబెట్టి ఉంచుకోండి. అదే ఆయిల్లోని మనకు తినే కారాన్ని బట్టి ఇక్కడే వేసుకోవాలండి. నేనైతే 6 ఎండుమిరపకాయలు 4-5 పచ్చిమిరపకాయలు వేసుకొని తాలింపు పెట్టుకున్నాను. కొంచెం కరివేపాకు ఎక్కువ వేసుకోండి. గుప్పెడు కరివేపాకు వేసుకొని ఇదంతా వేగిపోయిన తర్వాత సోనా మసూరి రైస్ 1/2 కేజీ తీసుకున్నానండి. తీసుకొని దీన్ని శుభ్రంగా కడిగేసి క్లాత్ మీద ఆరబెట్టుకున్న బియ్యం అండి ఇవి. వీటిని ఈ నూనెలోని ఎర్రగా వేయించుకోవాలి. ఇవి ఇప్పుడు చూసారు కదా తెల్లగా ఉన్నాయి కదా, బియ్యము చాలా ఎర్రగా వస్తాయన్నమాట. దీని రుచి అంతా ఈ బియ్యాన్ని వేయించుకోవడం మీదే ఆధారపడి ఉంటుందండి. అంత బాగుంటుంది ఇది. దీంట్లో ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏమి ఉండవండి. అతి తక్కువ ఇంగ్రీడియంట్స్తో చేసుకునే ఈ రాజుల ఉప్పిండి చాలా ఫేమస్ అండి. ఇప్పుడు బియ్యం ఎర్రగా వేగిపోయి కదండి, అప్పుడు మనం 1 స్పూన్ నిండా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అదంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా బియ్యానికి పట్టి పచ్చిదనం పోయిందాకా వేయించుకున్న తర్వాత పసుపు 1/2 స్పూన్ పసుపు, 1 ఫుల్ స్పూన్ నిండా పులావ్ మసాలా పొడి, 1 ఫుల్ స్పూన్ నిండా ఉప్పు పడుతుందండి. అంతే. మరి ఎక్కడ ఏ ఇంగ్రీడియంట్స్ యాడ్ చేయక్కర్లేదు 1/2 కేజీ సోనా మసూరి రైస్కి. ఇలాగ బియ్యంలోని మసాలా అంతా వేయించుకొని మరొక 5 నిమిషాలు వేయించుకోవాలి. ఇప్పుడు చూసారు కదా బియ్యం ఎర్రగా వేగిపోయి కదా, మనం వేయించి పెట్టుకున్న కాయగూరలు, ఉల్లిపాయలు, బంగాళదుంపలు, క్యారెట్ ముక్కలు ఇవన్నీ వేసుకొని వేయించుకోవాలి. అలాగే మీ దగ్గర ఉంటే 1 కప్పు ఉడికించుకున్న బఠానీలు ఉంటాయి కదండి, రాత్రి అంతా నానబెట్టి ఉడికించుకున్న బఠానీలు 1 కప్పు వేసుకోండి. లేదంటే ఫ్రెష్గా దొరికే గ్రీన్ పీస్ అయినా వేసుకోండి. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఈ బియ్యాన్ని చక్కగా ఈ కాయగూరలతో పాటు మరొక 2-3 నిమిషాలు వేయించుకోవాలి. ఇప్పుడు నేను బియ్యం 1/2 కేజీ అంటే 2.5 గ్లాసులు తీసుకున్నానండి. యాక్చువల్గా 2.5 గ్లాసులకి 5 గ్లాసులు వాటర్ వేయాలి. కానీ దీనికి మాత్రం ఇలా వేయించుకున్న బియ్యానికి ఎక్కువ వాటర్ పీల్చుకుంటుంది కనుక 6 గ్లాసులు వాటర్ వేసుకోండి. అంటే వంతుకి 2 వంతులు వేసుకుంటూ ఇంకో 1/2 గ్లాసులు వేసుకోవాలన్నమాట. అలా వేసుకొని హాట్ వాటర్ మరిగించుకొని దాన్ని వేసుకోవాలండి. బియ్యం వేగిపోయిన తర్వాత చక్కగా వేసుకొని మొత్తం అంతా బాగా కలుపుకున్న తర్వాత కొద్దిగా వాటర్ తీసి మీరు రుచి చూసుకోండి. అన్నీ మీకు ఇక్కడ పర్ఫెక్ట్గా సరిపోతాయి. ఇంకేమీ యాడ్ చేయక్కర్లేదండి, అన్నీ సరిపోతాయి. నాకైతే అన్నీ సరిపోయి. మీకు ఇంకా స్పైసీ కావాలంటే గరం మసాలా వేసుకోండి, కానీ కారం మాత్రం వేయకండి. ఇలా అంతా రెడీ అయిపోయింది. బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి హైలో 5 నిమిషాలు ఉంచుకొని తర్వాత సిమ్లోని 10 నిమిషాలు ఉంచేస్తే ఇలా రెడీ అయిపోద్దండి. ఇంకా పొగలుగా ఇంకా ఇది ఎంత రుచిగా ఉంటుందంటే నేను చెప్తే అతిశయోక్తి అనుకుంటారు. మీరు ఆల్రెడీ తిన్నవాళ్ళు అయితే మీకు అందరికీ దీని రుచి తెలుస్తుంది. ఇది ఎప్పుడు కూడా మా చిన్నతనంలో శనివారం సాటర్డే వస్తే నైట్ ఇదే ఉప్పిండి చేసేవారండి. అప్పుడు క్యారెట్ కూడా వేసేవారు కాదు. అయితే ఈ ఉప్పిండి బఠానీల బదులు పెసరపప్పు కూడా వేసి చేసుకోవచ్చు. అలా ఈ ఉప్పిండి మాత్రం చాలా చాలా బాగుంటుందండి. నేను ఎన్ని రకాల పులావులు మీకు పరిచయం చేశాను. మీకు అందరికీ అవన్నీ కూడా చాలామందికి నచ్చాయి కదా. ఇది కూడా చాలా సింపుల్గా ఈరోజు నైట్ సాటర్డే కదా, ఈరోజు చేసుకొని చూడండి. ఇది ఈరోజు రేపు కూడా అంటే చేసుకున్న రోజే కాకుండా నెక్స్ట్ డే కూడా చాలా కమ్మగా ఉంటుందండి. దీనికి ఇంకా టమాటాలు కూడా ఉపయోగించనక్కర్లేదు. కొత్తిమీర కానీ టమాటాలు కానీ ఏమీ అవసరం లేదు. ఇలా అంతా రెడీ అయిపోయింది కదండి. ఇంకా మూత పెట్టేసి 5 నిమిషాలు రెస్ట్ ఇచ్చి
అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయండి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మీరు వేడివేడిగా వడ్డించుకొని తినండి. మీరు మామూలుగా తినేదానికి డబల్ తింటారండి, అంత రుచిగా ఉంటుంది. ఈ 1/2 కేజీ బియ్యంతో చేసుకునే ఈ రాజు స్టైల్ ఉప్పిండి గ్యారంటీగా 4 మనుషులకైతే పర్ఫెక్ట్గా సరిపోతుందండి. ఓకేనండి. ఎలా అనిపించిందండి మీకు ఈ వీడియో? నచ్చిందని అనుకుంటాను. నచ్చితే ఒక్క లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.